బాగోలేదే అదే ఓడి మాట చెప్పు అంటే అట్టగా 1200 ఇచ్చి తీసుకెళ్తే మా ఆవిడ నన్ను ఓడుతుంది మా ఆవిడ అంటుంది పర్లేదు చెప్పు నువ్వు బాగానే ఉంది ఇంకో మాట చెప్పు ఇంకో మాట చెప్పు 1000 రూపాయలు సరే 1100 1000 రూపాయలు ముగుడా నేనే మాధవా ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి పెళ్ళయ్యాక నువ్వే కనిపించలేదు చాలేరా వీడు గోపాలం అని నా చిన్నాటి స్నేహితుడమ్మా మా అమ్మాయిరా నమస్కారం అండి ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే మా ఇంట్లోనే చూసుంటావు చాలేవాయ్ పెళ్ళయిన తర్వాత నేను బయటికి ఎక్కడికి వచ్చాను రా సంతకి తప్ప ఎక్కడ చూశానబ్బా గుర్తొచ్చింది నీ పేరు లలిత కదా అవునండి నీకు బుద్ధుందా నిన్నే బుద్ధుందా అని అడుగుతున్నాను లేకపోతే 2 పిల్లలు ఉన్నవాడిని ప్రేమిస్తావా మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అర్థం కావటల్లా నువ్వు ప్రేమించినాడు మా ఊళ్ళో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అవునా అయితే ఈయన అతనికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది 2 పిల్లలతో మా ఇంట్లోనే కాపురం ఉంటున్నాడు ఏమిట్రా నువ్వు మాట్లాడేది ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో బాగుపడ్డా చూపించమ్మా బుర్ర తిరిగిపోద్ది ఇదిగో ఈడు నా మేనలుడు రేపు కాబోయే అల్లుడు చూసుకో నే చెప్పిన 2 పిల్లల ముద్దులు పోలీసు కూడా ఈరే ఆనంద్ ఇంత మోసం చేసాడంటే నమ్మలేకపోతున్నాను రా ఆనంద్ కాదే ఇతని పేరు కృష్ణయ్య అంటే పేరు మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు అనమాట ఈ అమ్మాయి ఫోటో ఉత్తరం బయటపడి ఇతని 2 పిల్లలు గోలెత్తిపోయారు ఇంత మోసం చేస్తాడా దగులు బాజీ వెదవా వీడిని ఏం చేసినా పాపం లేదు వీడిని నిలువున పాతేస్తాను ముక్క ముక్కల కింద నరికేస్తాను నా కూతుర్ని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి అంతకు ముందే 2 పెళ్లిళ్ళు చేసేసుకుంటాడా అంటే వీళ్ళు లేకపోతే నా కూతురికి పెళ్లే కాదనుకున్నాడా చూడు రేపు ఈ పాటికి నా కూతురికి పెళ్లి చేసి చూపిస్తాను రాయ్ బోసయ్య ఇట్లా వస్తున్నా మంచి నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానయ్యా ఇష్టమా కాదా చెప్పు ఇంకేం మాట్లాడద్దు నా 50 ఎకరాల మాగాని 30 ఎకరాల మామిడి తోట పెళ్లిలోనే పెళ్లి కొడుకు పేర రాజిచ్చేస్తాను అవునా కదా తేల్చి చెప్పు లలితని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే నాన్న సరేనా ఇంకేం మాట్లాడద్దు ఏమయ్యా తమలపాకులు ఒక్క పండిన అరటిపళ్ళు 2 సెట్లు ఇవయ్యా ఒరే మాధవా ఇంత ఆవేశం అయితే అంటారా ఆవేశం కాదురా కడుపు మంట పట్టుకోండి గోషయ్య బాబు గారు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వాళ్ళ సాయంత్రమే పెళ్లి చేసేస్తున్నాను తాంబూలాలు మాత్రం వచ్చేసేదమ్మా వచ్చేసా ఎక్కడ బావుగాడు ఎక్కడ రే బావుగాడ పాతేస్తా పాతవేస్తా రే బావుగాడ రారా అరే మా పాదాసన్నయ్య వచ్చేసాడు మనకి ఇంకేం భయం లేదక్క ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను ఆ 3వది రాకుండా దాని సంగతి మా అన్నయ్య చూసుకుంటాడు పద వెళ్దాం తొందరగా పదా లోపల దాక్కోవడం కాదురా బావుగాడ అన్నయ్య గారు నీకేం భయం లేదమ్మా వచ్చేసాగా ఆ బావుగాడంతో ఆ లలితంతో తేల్చేస్తా బావుగాడా ఎక్కడ బాబు నీ బావుగాడిని నువ్వు పాతేస్తే మీ 2 చెల్లెళ్ళు నెత్తి మీద ముసుగేసి కూర్చోవలసి లేకపోతే 3 పిల్లల ముద్దులు పోలీసు అవుదాం అనుకుంటాడా ఎక్కడ వాడు ఎక్కడ ఏటి ఊరికి రంకెలేస్తున్నావు నువ్వేమి పొడవక్కర్లేదు ఒక పని చేసాలు మీ బావ బుద్ధిగా ఉంటాడు ఏంటో చెప్పు ఎండేసేసా ఓ గొడ్డు బెదిరినా మగాడి మనసు చెదిరినా ఇది ఎర్రగా కాల్చి ఒక ముద్ర ఎత్తే చాలు కట్టిన గేదిలాగా పెళ్ళాల చుట్టూతా తిరుగుతా ఉంటాడు నాలాగా వెళ్ళి గేదెకి కుడితెట్టయ్యా అయితే కాంతం గారు ముందా ముద్ర కాల్చి పట్టండి నేను బావగానే పట్టుకొచ్చేస్తా ఆయన ఇంట్లో లేరన్నయ్య గారు లేడా అయితే అది కాల్సి నా చేతికి ఇవ్వండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే వేసేస్తా అంత తొందర ఎందుకు ఆయన వచ్చే టైం అయింది సరే అయితే మీరందరూ కలిసి ముద్ర కాల్చండి నేను బావగాడు వస్తున్నాడేమో చూస్తాను మీరు చెప్పింది నిజమే బావగాడిలో చాలా మార్పు వచ్చింది బావగాడు రాగానే
నేను రెక్కలు ఇచ్చి పట్టుకుంటాను. మీరిద్దరూ వెళ్ళి ఆ కాల్సిన ముద్ర పట్టండి, వాటర్ ఇద్దాం. వెళ్ళండి. అలాగే